ఇప్పుడు నాకు అర్థమవుతోంది సార్. సడన్గా ఒక 10 రోజులుగా ఆఫీస్కి రాలేదు, లీవ్ కూడా చెప్పలేదు. ఎవరు ఫోన్ చేసినా ఎత్తలేదంటే అదోలా అయింది సార్. నా కళ్ళ ముందే నా కొడుకును ఒకడు కొడుతుంటే అది చూసి నేను తట్టుకోలేకపోయానమ్మా. ఆ క్షణమే నాకు వయసు పైపడ్డట్టు ఫీక్ అయినట్టు ఫీల్ అయ్యాను. నా కొడుకు చూస్తుండగా వాడు నన్ను కొట్టాడు. మా అబ్బాయి కూడా ఏం చేయలేకపోయాడు. ప్రతి కొడుకు తన తండ్రి ఫస్ట్ హీరో అని అనుకుంటాడు. అదేవిధంగా ప్రతి తండ్రికి తన కొడుకే హీరో. కానీ ఆ రోజు మేమిద్దరం ఓడిపోయాం. ఆ రోజు నుంచి వాడి మొహం నేను చూడలేదమ్మా. వాడి ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది. అందుకే ఓ 4 రోజులు తన ఫ్రెండ్ ఇంట్లో ఉండి వస్తానని చెప్పి వెళ్ళాడు. ఇంటికి మళ్ళీ రానేలేదు. ఇవాటితో వాడిని చూసి 10 రోజులైందమ్మా. కానీ ఇప్పుడు అనిపిస్తోంది, ఆ రోజు మా అబ్బాయి వాడిని కొట్టుంటే నేనెంతో సంతోషపడేవాడిని. కానీ మా అబ్బాయిని నేను అలా పెంచలేదమ్మా. మీ నాన్న నాకు మంచి ఫ్రెండ్. ఆ రోజు నైట్ నీ అడ్రస్ కోసం పర్స్ తీసినప్పుడే నీ ఫ్యామిలీ ఫోటో చూశాను. అప్పుడే నువ్వు ఆయన కొడుకు అని నాకు తెలిసింది. మీ నాన్న కళ్ళ ముందరే నువ్వు దెబ్బలు తినడం ఆయన తట్టుకోలేకపోయారు. నువ్వు అతని కొట్టుంటే చాలా బాగుండేదని ఫీల్ అయ్యారు. అందుకే తప్పో రైటో అని చూడకుండా కొట్టమని చెప్పాను. మా నాన్న లేకుండా ఆ రోజు నేను ఒంటరిగా దెబ్బలు తినుంటే, మా నాన్న ఉంటే ఇది జరుగుండేది కాదని నాకు నేను చెప్పుకునేవాడిని. నేను లేకుండా మా నాన్న దెబ్బలు తినుంటే, నేనుంటే అలా జరుగుండేది కాదని మా నాన్న అనుకుని ఉండేవారు. కానీ ఆ రోజు నేను మా నాన్న దెబ్బలు తినేటప్పుడు నేను మా నాన్నని ఎంత మిస్ చేస్తానని అనుకోలేదు సుబి. నువ్వు వీణ్ణి కొట్టాలి అని నాకు చెప్పినప్పుడు నేను కొంచెం కూడా ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? వాడు మా నాన్నని కొట్టాడు కాబట్టి. నాకు నెక్స్ట్ డేనే తెలిసింది నువ్వు మా నాన్న ఆఫీస్లోనే పనిచేస్తున్నావని. నేను దెబ్బలు తిన్నానన్న విషయం నీకు తెలిసిపోయింది అన్న విషయం నాకు తెలిసాక నేను ఫేస్ చేయలేకపోయాను. సిక్కేసింది సుబి. నేను అప్పుడే ఛాలెంజ్ చేసుకున్నాను, వాడిని కొట్టిన తర్వాతే నేను నీ ముందు నిలబడాలని. అందుకే నువ్వు నా కోసం ఎన్నిసార్లు వచ్చినా నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. సరే, మీ నాన్నతో చెప్దాం. ఏమైంది? నాట్ రీచబుల్.